మీ పేరండి? ఈ మధుబాబు అండి. మీ ఏ నియోజకవర్గం ఇది? మాది పశ్చిమ నియోజకవర్గం 61వ వార్డు. ఈ 61వ వార్డులో కానీ పశ్చిమ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరొక 5-6 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఓటింగ్ ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఏ అభ్యర్థిని, ఏ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఎన్నుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 11 మంది నామినేషన్ చేశారు. 11 మంది రన్నింగ్లో ఉన్నారు. అందులో ఆనంద్ కుమారు 2వ నెంబర్గా వచ్చారు. ఆయన అదృష్టం కొద్ది ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో నాటికిపోయింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి జగన్ గారు, ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ చట్టంలో ఉన్న అంశాలన్నీ పబ్లిక్గా ఈరోజు ప్రజలకి మేలు జరుగుతున్నాయి. అలాగే ఆ సూత్రాలను బట్టినే అతని పరిపాలన జరుగుతుంది. ఇది పేదల ప్రభుత్వం, ధనవంతుల ప్రభుత్వం కాదు. ఈ పేదలకి ఏది సహకారం అందించాలంటే ప్రతి ఒక్కరు ఆనంద్ కుమార్ దగ్గరికి, ఉదాహరణగా నేనే ఉన్నాను, నాకు ఓపెన్ సర్జరీ అయింది, 4 రోజుల్లో చచ్చిపోతాను అన్నారు డాక్టర్లు అందరూ. 4 రోజులు ఆపరేషన్ చేసుకోకపోతే అప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే వెంటనే అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి ఆ రాత్రి జాయిన్ అయితే తెల్లారేటప్పుడు 8 గంటలకి నాకు ఆపరేషన్ మొదలు 12 గంటలకి రిలీజ్ చేశారు. 5 రోజులు హాస్పిటల్లో పెట్టారు. నాకు 10 పైసలు ఖర్చు లేకుండా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఇంకా 10,000 ఆరోగ్యం మందులకి కానీ వీటికి కానీ చేసుకోమని నాకు తిరిగి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇలాంటి మంచి కార్యక్రమం నా ఇంట్లో జరిగినందుకు నా కుటుంబం ఏంటి, నా ఫ్రెండ్స్ ఏంటి, నా బంధువులు ఏంటి అందరూ వైఎస్ఆర్ తరపున ఆనంద్ కుమార్కి మేము ఓటింగ్ వేసి నెగ్గించుకుంటాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు 3 పిల్లలు, 3 పిహెచ్డీలు చేశారు. 3కి 3 ఏళ్ళు 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ నిధులు మాకు చదువులకు కూడా అందించారు. ఈరోజు కూడా మా అక్కగారు అబ్బాయికి కూడా ఆనంద్ కుమార్ గారు 1,00,000 రూపాయలు కట్టారు ఎంబీబీఎస్కి సీటు కోసం. ఇలాంటి లేని వాళ్ళకి మరి అభివృద్ధి కోసం ఎడ్యుకేషన్ మెయిన్. ఎందుకంటే ఈరోజు ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు కాబట్టి అధికారులు తప్పనిసరిగా వస్తారు. ఎందుకంటే ఈ నేడు ఇది స్కూల్స్ ఉన్నాయి కదండి, నాడు నేడు చూడండి, ఈ రోజుకి ఆ రోజుకి ఎంత తేడా వస్తుందో. అలాగే ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ప్రపంచ దేశాల్లో ఎడ్యుకేషన్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ ఇంగ్లీష్ తోటి మాట్లాడి చేయటం వల్ల వీళ్ళంతా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది.